హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చేసుకోబోయేది దద్దోజనానికి ముందు ప్లెయిన్ రైస్ తీసుకోవాలి. ప్లెయిన్ రైస్ ఒక బౌల్లో వేసుకొని పెరుగు తీసుకోవాలి. 1:2 అంటే రైస్ కన్నా పెరుగు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి పెరుగు ఎక్కువ వేసుకోవాలి. పెరుగు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకోవడం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోకూడదు, పాలు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. గోరువెచ్చని పాలు వేసుకొని మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే పాలు వేసుకొని కూడా గట్టిగా మిక్స్ చేసుకోకూడదు, కొంచెం పలచగా మిక్స్ చేసుకుంటే మనం దద్దోజనం తినే టైంకి గట్టి పడకుండా ఉంటుంది. కరెక్ట్గా పలచగా అలా బాగుంటుంది, తినే టైప్లో ఉంటుంది. మనం అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి చూసుకొని అలా వేసుకుంటూ ఉండాలి. ఒకేసారి వేసేసుకోకూడదు, పాలు కొంచెం కొంచెం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు పాలు పెరుగు అన్నీ మిక్స్ అయిన తర్వాత లాస్ట్లో సాల్ట్ వేసుకొని టేస్ట్ చూసుకోవాలి. టేస్ట్ అయితే సరిపోయింది అనుకుంటే మనం అప్పుడు తాలింపు పెట్టేసుకోవాలి. ఫస్ట్ పెనం తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు, పచ్చిశనగపప్పు అది ఆప్షనల్, అది మీరు వేసుకుంటే వేసుకోవచ్చు. సాయమినపప్పు వేసుకోవాలి. ఆవాలు, సాయమినపప్పు వేసుకున్నా సరిపోతుంది. శనగపప్పు అయితే మా ఇంట్లో ఎక్కువ ఇష్టంగా తింటారు, అందుకని మేము శనగపప్పు వేసుకుంటాం. అలాగే ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి అయితే మీకు కారాన్ని బట్టి ఘాటుగా కావాలంటే మిరియాల పౌడర్ కూడా వేసుకోవచ్చు పైన. కారం అంత అవసరం లేదు అనుకుంటే ఎండుమిర్చి వేసుకుంటే సరిపోతుంది. ఎండుమిర్చి త్వరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి మనం తీసేసుకొని ముందు వేసేసుకోవాలి అందులో. అలాగే కరివేపాకు, జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. ఈ తాలింపు వేసుకొని మిక్స్ చేసుకోవడమే. జీడిపప్పు వేసుకున్నా బాగుంటుంది, జీడిపప్పు కూడా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు. అలాగే దానిమ్మకాయ గింజలు పైనుంచి వేసుకుంటే బాగుంటుంది గార్నిష్గా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.